యేసు అనే సత్యం. తన మాట ద్వారా ప్రపంచానికి చెప్పడం మా లక్ష్యం. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులకి ప్రత్యేకించి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ప్రియులారా, ఈరోజు మనం తీసుకుపోయే ప్రాముఖ్య అంశం అండి. ఎంతో భారంతో దయచేసి వినండి. ఇంతవరకు మీకు ఎవ్వరూ నేర్పించే విని ఎరగినట్టు ఒక సత్యాన్ని మీకు చెప్పబోతున్నానండి. అది ఏంటనంటే కనుక, క్రిస్మస్ తాత ఎవరు? ఈ విషయాన్నే నేను ఎందుకు తీసుకున్నానంటే ప్రియులారా, ఇది నవంబర్ నెల ఆల్రెడీ ప్రారంభమైనాయి అండి. మన దేశంలో కాకుండా చాలా దేశాలు క్రిస్మస్ తాత సెలబ్రేషన్స్నే, క్రిస్మస్ తాతనే రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. ప్రియులారా, క్రిస్మస్ తాత అంటే ఏంటో కూడా తెలియనివంటి నేటి భయంకరమైన పరిస్థితులు అజ్ఞానంలో క్రైస్తవ్యం మిగిలిపోయింది. మన చిన్నప్పటి నుంచి కూడా మనం కూడా చూస్తూ ఉంటాం. క్రిస్మస్ తాత అంటే చక్కగా నవ్విస్తాడు, కవ్విస్తాడు, డాన్సులు వేస్తాడు, చాక్లెట్ పంచుతాడు. మనం చాలాసార్లు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. అయితే ప్రియులారా, ఈ క్రిస్మస్ తాత గురించి మనం తెలియకపోతే చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. క్రిస్మస్ తాత గురించి మనకు తెలియకపోతే చాలా ప్రమాదంలో పడిపోయే అవకాశం ఉంది. నేటి క్రైస్తవ ప్రపంచం కూడా క్రిస్మస్ తాత అంటే ఏంటో కూడా తెలియనివంటి అమాయక పరిస్థితిలో ఉందండి. అమాయక పరిస్థితిలో ఉంది. తప్పులు చేస్తూ భయంకరంగా క్రిస్మస్ తాత చేత స్టేజీ మీద డ్యాన్స్ లేపిస్తూ, క్రిస్మస్ తాత పసిపిల్లలందరినీ కవ్విస్తూ, ఆడిస్తూ, ఏడిపిస్తూ, బుజ్జగిస్తూ, రకరకాల ఒక హాస్యకారుడుగా క్రిస్మస్ తాతను మనం చూడగలుగుతున్నాం నేటి క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ ప్రపంచం మొత్తం మీద. కానీ ఎవరైనా సరే కనుక ఎప్పుడైనా ఆలోచించారా అసలు ఈ క్రిస్మస్ తాత ఎవరు? అదేంటండి, మాకు తెలుసు కదా క్రిస్మస్ తాత అంటే శాంతా క్లాస్, మాకెందుకు తెలియదండి ఆయన పేరు అనుకుంటారు. కానీ 100% తప్పు. సరే, క్రిస్మస్ తాత గురించి నేను చెప్పబోయే ముందు ఈ సత్యాన్ని మీరు అందరూ నేర్చుకోవాలండి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒక మాట అన్నారండి, నాకు చాలా ఇష్టమైన మాట, బైబిల్లో మనందరూ నేర్చుకోవాల్సిన మాట. యోహాను రాసినటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయము 32. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం అందరూ చూడాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను చెప్పగా. చాలండి ప్రియులారా, సత్యం మనల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుందంట. స్వతంత్రం అంటే ఏంటి? స్వేచ్ఛ. అది ఏ స్వేచ్ఛ? ఏ అజ్ఞానంలో మనం ఉన్నామో ఆ అజ్ఞానం నుండి విడిపించి పరిపూర్ణమైన స్వతంత్రంలోకి, సంపూర్ణమైన జ్ఞానంలోకి నడిపించేది స్వతంత్రం, సత్యం. సత్యం మనం నేర్చుకుంటే ఆటోమేటిక్ అసత్యం ఏంటో తెలిసిపోయింది. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? సత్యం నేర్చుకోవాలి. సత్యం నేర్చుకోబోయే ముందు ఈ రోజు నేను ఈ అంశాన్ని తీసుకోవడం గల ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కనుక, ఎప్పటికీ నేను టీవీలో చూస్తూనే ఉన్నానో క్రిస్మస్ తాత హడావిడి ప్రారంభమైపోయింది. నేను ఎందుకు ఈ విషయాన్ని నేను ముందు చేస్తున్నా? క్రిస్మస్ నెలలో చెప్పొచ్చు, క్రిస్మస్ టైంలో చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పే మెసేజ్ ప్రపంచం మొత్తం నేర్చుకోవాలి, జ్ఞానంలోకి రావాలి, సరైన మార్గంలోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ అంశాన్ని ప్రపంచం మొత్తం నేర్చుకొని క్రిస్మస్ తాతని ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటే క్రిస్మస్ రోజు సత్యంలోకి అందరూ నేర్చుకుంటారు. సో ఆ విషయాన్ని ముందు చెప్పబోయే ముందు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. సరే, మన అంశంలోకి వద్దాం. క్రిస్మస్ తాత ఎవరు? చాలా ప్రాముఖ్యమైన అంశం, క్రిస్మస్ తాత ఎవరు? సరే ప్రియులారా, క్రిస్మస్ తాత గురించి చెప్పబోయే ముందు అసలు క్రిస్మస్ తాత పేరు శాంతా క్లాస్ కాదు. మళ్ళా చెప్తాను వినండి, క్రిస్మస్ తాత పేరు శాంతా క్లాస్ కాదు. అతని పేరు రాసుకోండి ప్రియులారా, సెయింట్ నికోలస్. క్రిస్మస్ తాత అసలైన పేరు, క్రిస్మస్ తాత అసలైన పేరు, పిలువబడుతున్నటువంటి పేరు, చరిత్ర చెప్తున్నటువంటి పేరు, సత్యమైన పేరు సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్. చాలా జాగ్రత్తగా ఉన్నాను నాన్న. నేను ఎందుకు ఈ అంశం చెప్తున్నానో తర్వాత మీకు అర్థమైంది మనం చేసేది రైటా రాంగా.
పూర్తిగా వినండి. సెయింట్ నికోలస్ ప్రియరా, సెయింట్ నికోలస్ జన్మించింది లూసియా దేశంలోని పత్రాసు అనే పట్టణంలో జన్మించడం జరిగింది. రాసుకోవాలన్నా, లూసియా దేశంలోని పత్రాసు, చాలా జాగ్రత్తగా వినాలి, మద్రాసు కాదండి, పత్రాసు, పత్రాసు అనే పట్టణంలో ఇతను జన్మించడం జరిగింది. ప్రియరా, సెయింట్ నికోలస్ ఒకే ఒక కుమారుడు తన తల్లిదండ్రులకి. తన తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే కనుక వాళ్ళ తల్లిదండ్రులు ప్రియులారా గొప్ప ప్రార్థనా పరులు. తల్లి చాలా ప్రార్థనా పరులు వాళ్ళు. తండ్రి ఒక బిషప్ అండి, చాలా జాగ్రత్తగా వినాలండి. తండ్రి ఒక బిషప్. ఎంత బిషప్ అంటే కొన్ని సంఘాలకు అధ్యక్షుడు, మంచి బిషప్ అండి. తన తల్లి ఎంతో ప్రార్థనా పరురాలు. ఒకే ఒక కొడుకు సెయింట్ నికోలస్, ఒక్కగానొక కొడుకు. ప్రియులారా, ఈ ఒక్కగానొక కొడుకుని తన తల్లిదండ్రులు ప్రార్థనలో ఉండడం వల్ల, భక్తిలో ఉండడం వల్ల, తండ్రి బిషప్ అవడం వల్ల చిన్నప్పటి నుండి సెయింట్ నికోలస్ని ప్రార్థనలో భక్తిలో పెంచారు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుండి ఈ సెయింట్ నికోలస్ ప్రార్థనాపూర్వకంగా భక్తిలో పెరుగుతూ 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 తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించినట్టు వ్యక్తి మన సెయింట్ నికోలస్. చాలా జాగ్రత్తగా వినాలి. సెయింట్ నికోలస్ చిన్నప్పటి నుంచి ఎంతకైతే ప్రార్థనాపూర్వకంగా బాగా భక్తిలో ఎదుగుతూ క్రమంగా ఎదుగుతున్న సమయంలో ప్రియులారా, తన తల్లిదండ్రులు వారికి నేర్పించింది ఏంటంటే కనుక ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, వాక్యాన్ని ధ్యానించడం. సెయింట్ నికోలస్కున్న అలవాటు ఏంటంటే కనుక ఎటువంటి ఫ్రెండ్స్ తోటి స్నేహాలు చేయడు, రోడ్డు మీదకి అలరచలరగా తిరగడు. తన ధ్యానం, తన యొక్క ఇష్టం ఏంటంటే కనుక కేవలం ప్రియులారా ప్రార్థన, వాక్యము, మంచిగా బ్రతకడం, కుటుంబంలో జాగ్రత్తగా ఎదగడమే సెయింట్ నికోలస్ యొక్క పని. చెడు స్నేహాలు, చెడు వ్యక్తిగతంగా బాగా పెరిగాడు ప్రార్థనాపూర్వకంగా. అలా అలా పెరిగిన వెంటనే ప్రియులారా తల్లిదండ్రులు చేసినట్టు గొప్ప పరిచర్య ఏంటంటే తనకి ప్రార్థన నేర్పించారు, వాక్యం నేర్పించారు, భయభక్తుల్లో పెంచారు. అంతకంటే ప్రాముఖ్యంగా తన తండ్రి అయిన బిషప్ కొన్ని కోట్లు సంపాదించి పెట్టాడండి. తన కొడుకైనటువంటి సెయింట్ నికోలస్కి కొన్ని కోట్లు, ఎంతో ధనాన్ని సంపాదించి పెట్టాడండి. ప్రియులారా, సెయింట్ నికోలస్ చక్కగా యవన దశలోకి వచ్చాడు. యవన దశలోకి వచ్చినటువంటి ఒక భయంకరమైన అంశం ఏంటంటే కనుక ప్రియులారా తన తల్లిదండ్రులు చనిపోయారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు సెయింట్ నికోలస్ తల్లిదండ్రులు చనిపోయారో, చనిపోయే ముందు వారికి ఇచ్చిన ఆస్తి ఏంటంటే కనుక ప్రియులారా వాక్యము, ప్రార్థన, భయభక్తులుగా పెరిగారు. అంతకంటే ప్రాముఖ్యంగా కొన్ని వేల కోట్లు ప్రియులారా సెయింట్ నికోలస్కి ఇచ్చారు బిషప్లుగా. ఎంతో ధనికుడు తండ్రి, తల్లి ఎంతో ప్రార్థనాపరురాలు. ఒకే ఒక కొడుకు సెయింట్ నికోలస్. సరే ప్రియులారా, వృద్ధాప్యంలోకి వచ్చారు, తల్లిదండ్రులు చనిపోయారు, సెయింట్ నికోలస్ ఎదిగాడు. సెయింట్ నికోలస్కున్న ఆశ ఏంటంటే తను చదువుకుంటున్నప్పటికీ ప్రియులారా ప్రార్థనలో ఎదుగుతున్నప్పటికీ తనకున్న ఆశ, నేను దేవుళ్ళో ఉన్నాను, నా తల్లిదండ్రులు ఎంతో నాకు భక్తి నేర్పించారు కాబట్టి నాకు సంపాదించిన ఈ ఆస్తి, నాకు ఇచ్చినటువంటి ఈ ఆస్తి పేదలకే పంచి పెట్టాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి, దాన ధర్మాలు చేయాలి అనే ఒకే ఆశ అన్నమాట. ధనాన్ని కూర్చుకోకూడదు, ధనాన్ని సంపాదించిన ఈ ధనం కోసం నేను బ్రతకకూడదు, ఈ ధనాన్ని ఎదటోళ్ళకి పంచిపెట్టేయాలి అని చెప్పి లూసియా దేశంలో పత్రాసు పట్టణంలో ఆ యవనస్తుడు ఆలోచించాడు. యవనస్తుడు ప్రియులారా ఎప్పుడు జన్మించాడో తెలుసా మీకు ఈ సెయింట్ నికోలస్? క్రీస్తు శకం, చాలా జాగ్రత్తగా ఆలోచించండి, 300 సంవత్సరంలో లూసియా దేశంలోని పత్రాసు పట్టణం 300 AD యానో డెమినో, క్రీస్తు శకం, చాలా జాగ్రత్తగా వినాలి, క్రీస్తు శకం 300లో సెయింట్ నికోలస్ జన్మించడం జరిగింది. చాలా పెద్ద చరిత్రను సింపుల్గా చెప్తున్నాను, ఆలోచించండి. 300 జన్మించి చక్కగా ప్రార్థనలు అలా ఎదుగుతున్న సమయంలో యవ్వనంలో తల్లిదండ్రులు మరణించారు, ఎంతో ధనాన్ని సంపాదించినప్పుడు సెయింట్ నికోలస్ కలిగిన ఆలోచన ఏంటంటే నాకు సంపాదించిన ఈ ధనాన్ని ఎవ్వరికి ప్రియులారా ఎవ్వరికి వృధా కాకుండా పేదవారికి పంచాలని చెప్పి ఆశపడ్డారు. తన ధర్మం చేయాలని ఆశపడ్డారు. ఎందుకంటే తెలుసా, తన వాక్యాన్ని నేర్చుకున్నాడు ప్రార్థనాపూర్వకంగా. అయితే ఇప్పుడు సెయింట్ నికోలస్కి కలిగిన ఆలోచన ఏంటంటే నేను ధర్మం చేసేటప్పుడు ఎదటోళ్ళకి కనబడేటట్టు నా ధర్మం చేయకూడదు. చాలా బాగా అర్థం చేసుకోవాలండి. నేను ధర్మం చేసేటప్పుడు అంటే నేను ఎదటోళ్ళకి పేదలకు ఇచ్చేటప్పుడు నేను పబ్లిసిటీ కాకూడదు, నా పేరు బయటికి రాకూడదు. నేను చేసే ధర్మం నా తండ్రి సంపాదించిన ఈ 1000 కోట్లు అనేక మంది పేదవారికి ఈ లూసియా దేశంలో అనేక మందికి పంచిపెట్టాలి, ఈ పత్రాసు నగరంలో అనేక మందికి పంచిపెట్టాలని చెప్పి ప్రియులారా క్రీస్తు శకం 330 సంవత్సరంలో తన ఆలోచన చేయడం జరిగింది. యవ్వన కాలంలో, మంచి యవ్వన కాలంలో ఇంచుమించు ఎప్పుడైతే ఆలోచన కలిగిందో ప్రియులారా తను ఎందుకు అలా అనుకున్నాడంటే కనుక బైబిలే చెబుతుంది. ఆ బైబిల్లో ఓపెన్ చేయండి, మనం ధర్మం చేసేటప్పుడు ఎలా చేయాలి. ఈ ఒక్క మాటేనండి సెయింట్ నికోలస్ని పట్టుకుంది. మత్తయి సువార్త ఈ ఒక్క మాట సెయింట్ నికోలస్ని కదిలించింది. మత్తయి సువార్త
6వ అధ్యాయము 3వ వచనం. చాలా అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి, కంగారు పడకండి, ఎవరు చదవకండి, అందరూ ఓపెన్ చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనం. అందరూ చూడండి నాన్న, ఇప్పుడు చదవండి. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేయికి తెలియకుండా ఉండవలను. ఎక్కువ మాట కదిలించిందండి సెయింట్ నికోలస్. నేను ధర్మం చేసేటప్పుడు రహస్యంగా ఉండాలి, నేను ఏ కుడి చేతి అయితే చేస్తున్నానో ఎడం చేయికి తెలియకుండా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే చేతుల గురించి మాట్లాడలేదు కానీ పబ్లిసిటీ కాకూడదు. రహస్యమందు చూసే నా తండ్రి నాకు ప్రతిఫలం ఇవ్వాలి కానీ మనుషులు చూసేటప్పుడు నేను చేయకూడదని చెప్పి యవ్వనస్తుడు ఎవరి కాలంలో అనుకున్నాడండి. ఎప్పుడైతే ప్రియులారా అనుకున్నాడో స్టార్ట్ చేశాడు. తన ధనాన్ని చక్కగా అమ్మి దాన్ని ప్రియుల తన ఆస్తిని అమ్మి దాన్ని ఒక డబ్బుగా మూటగట్టి ఒక డబ్బుగా ఒక చోటన కూర్చుకొని ప్రియులారా ఆ పత్రాస్ పట్టణంలో ఆ లూసియా దేశంలో అనేక మందికి ఇచ్చేయాలని చెప్పి ఆశపడ్డాడు. ఇప్పుడు చెప్పండి, తను ఇస్తే తను ఫోటోలు తీరంటారా? తను ఇస్తే అనేక మందికి పబ్లిసిటీ ఎవరంటారా? ఖచ్చితంగా అయిపోతుంది. ఇప్పుడు ఎలా పంచాలి అని చెప్పి ఆలోచన చేస్తానలో సెయింట్ నికోలస్కి కలిగిన ఆలోచన ఏంటంటే కనుక నేను ధర్మం చేసేటప్పుడు ఎవరు నన్ను చూడకుండా ఉండాలి అని చెప్పి రాత్రిపూట్ల, చాలా జాగ్రత్తగా ఉండాలి, రాత్రిపూట్ల ప్రియులారా ఆ పత్రాసు నగరంలో ఒక వేషం వేసుకొని ఒక సంచి తగిలించుకొని, చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఒక సంచి తగిలించుకొని ఆ సంచిలో డబ్బు కట్టలండి, అప్పుడు డాలర్స్ అనమాట. ఆ డబ్బు కట్టలు ఎవరైతే రోడ్డు మీద పడి ఉన్న పేదవాళ్ళు ఉన్నారో పడుకుంటున్నప్పుడు ఆ తలకాయ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయేవాడు. తెల్లరేసరిగా డబ్బు ఉండేది. ఆ పేదవాడు పేదరికం మర్చిపోయి చక్కగా తనకున్న డబ్బుతో వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి అయ్యేవాడు. పత్రాసు పట్టణంలో ప్రియులారా ఎంతోమంది పేదవాళ్ళకి రహస్యంగా సంచిలో పెట్టుకొని ఆ డబ్బుని ప్రియులారా ఎవ్వరికి తెలియకుండా పడుకుంటున్న సమయంలో వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళినప్పుడు ప్రియులారా ఒకవేళ వాళ్ళు లెగిసిపోయి చూస్తే నేను కనబడతానని చెప్పి ప్రియులారా మొహానికి ఒక రకమైన మాస్క్ వేసుకున్నాడు, ఒక విచిత్రమైన వస్త్రాలు ధరించాడు. ఇప్పుడు మీరు చూస్తున్న వంటి క్రిస్మస్ తాతకున్న వంటి పొట్ట కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న వంటి గడ్డం కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న వంటి మేసాలు కాదు, ఇప్పుడు చూస్తున్న వంటి ముక్కుకున్న వంటి ఎరపు కాదు, ఇప్పుడు మీరు చూస్తున్న వంటి టోపీ అంతకంటే కాదు. ఒక రకమైన వంటి మొహానికి కనబడకుండా ఒక మాస్క్ వేసుకొని ప్రియులారా ఒక నల్లటిగా ఒక వస్త్రాన్ని ధరించుకొని సింపుల్గా ఎవరికి కనబడకుండా రహస్యంగా భయపడుతూ ఆ డబ్బుని పేదవాళ్ళకి ఇచ్చేస్తూ ప్రియులారా అప్పట్లో క్రీస్తు శకం 300 సంవత్సరంలో ప్రియులారా పత్రాసు నగరమే పేదవాడు ప్రియుల ప్రతి పేదవాడు సంతోషిస్తున్న సమయం అది. ఎక్కడి నుండి వస్తుందో తెలియదు డబ్బు. ఆ రోజులు అనుకున్నారు దేవుడే మా మధ్యకి వచ్చేసారు అనుకున్నారు ప్రియులరా, కానీ ఎంతవరకు సెయింట్ నికోలస్ ఇస్తున్నారని ఆ పత్రాసు నగరంలో ఎవరికి తెలియదు. ఆ లూసియా నగరంలో ప్రియుల ఆ లూసియా దేశంలో ఎవరికి తెలియదు. పేదవాళ్ళకి రోడ్ల మీద పడుకున్నప్పుడు ఇచ్చేసేవాళ్ళు, ఆ గుడిసెలు ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు. ప్రియులారా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో రహస్యంగా కనబడకుండా ఇచ్చేసేసి పగల మామూలుగా తిరిగేవాడు. రాత్రిపూట ఒక భయంకరమైన వేషం వేసుకుని అలా వెళ్ళేవాడు. అలాగే ప్రియులారా ఆ పత్రాసు నగరం అనేది ప్రియులారా ఒక మంచి పేదవాడే లేనివంటి నగరంగా, పేదవాడే లేనివంటి ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఉన్నారో పగలంతా వెళ్ళి వారిని పరిశీలించిన వాళ్ళని రాత్రిపూట వేషం వేసుకొని డబ్బునిస్తే ఇచ్చేస్తూ ఉండేవాళ్ళండి. ఎప్పుడైతే చేస్తున్నారు ప్రియులారా మరి ఎలా బయటపడ్డాడు ఈయన సెయింట్ నికోలస్ అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియులారా అలా ఇంచుమించు చాలా సంవత్సరాలు అవుతుంది, చక్కగా చేస్తున్నాడు, దేవుళ్ళు ఉన్నాడు, పగలంతా దేవుని సువార్త పరిచయం. ఇప్పుడు సెయింట్ నికోలస్ ఎవరనుకున్నారు? ఒక బిషప్ అండి. చాలా జాగ్రత్తగా వినాలి, సెయింట్ నికోలస్ ఒక బిషప్ అండి. పగలంతా దేవుని పరిచయం చేస్తాడండి. రాత్రిపూట విచిత్రమైనటువంటి ఇంతవరకు ఎవ్వరు కనబెట్టలేదు. ఆ రంగు ఏంటి, ఆ విచిత్రమైన వేషం ఏంటి అనేది ఎవ్వరికి తెలియదు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. వెళ్ళారు చక్కగా ఆ పత్రాసు పట్టణంలో డబ్బును అంత విస్తారంగా పనిచేస్తున్న సమయంలో ప్రియులారా చక్కగా పత్రాసు నగరం చక్కగా పేదవాడు లేకుండా చక్కగా అభివృద్ధి అవుతుంది, నగరం అంతా సంతోషంగా ఉంది, దేవుడే మాకు హెల్ప్ చేస్తున్నారని నమ్మారు. ఎప్పుడైతే ప్రియులారా నమ్మారో చక్కగా చేస్తున్న సమయంలో ఒక రోజున సెయింట్ నికోలస్ ఎక్కడ బయటపడిపోయాడో చూపిస్తాను, ఇక్కడ జాగ్రత్త వినాలి మీరు. ఒక రోజున ప్రియులారా అలా పరిచయం చేస్తున్నారు, పగలంతా బిషప్గా ఉన్నారు. అయిన సమయంలో ఈ సెయింట్ నికోలస్ ప్రియులారా ఒక వ్యక్తి గురించి విన్నాడు. ఒక వృద్ధుడు ఉన్నాడు, ఇంచుమించు అతనికి 4 కుమార్తెలు ఉన్నారు. ఆ 4 కుమార్తెలు ప్రియులారా పెళ్లి చేయలేక వాళ్ళని బానిసలుగా అమ్మేతను చూశాడు. అంటే ఏ సేటులుగా ఇచ్చేద్దామో, నా వల్ల కాదు, నా కూతురు నేను ఘనంగా వివాహం చేయాలని చెప్పి ఒక పేదవాడు ఒక పూరి గుడిసెలో 4 యవ్వన కుమార్తెలు ఉన్నారు. ఏం చేయాలో తెలియదు, బానిసలుగా అమ్మేద్దామని చెప్పి అప్పట్లో ఆ వార్త సెయింట్ నికోలస్ చెవులో పడింది. సరే వెంటనే పగలు మామూలుగా వెళ్ళి
ఆ ప్రాంతాన్ని గమనించాడు, ఆ ఇంటిని పరిశీలించాడు, ఆ ఇంట్లో సిచ్యువేషన్ గురించి పరిశీలించి తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆ విషయాన్ని తెలుసుకున్నాడో ప్రియులారా, ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి, సెయింట్ నికోలస్ బయటపడింది. ప్రియులారా వెంటనే తెలుసుకున్న వెంటనే ఎప్పుడైతే తన కూతురుల్ని బానిసరిగా అమ్మేద్దనుకున్నట్టు ఆ వృద్ధుడు, ఆ పేదవాడు ప్రియులారా ఎలాగైతే కనుక అమ్మేద్దనుకుని చూసుకున్న సమయంలో ఆ రోజు ఆ నలుగురు కుమార్తెలు ఆ వృద్ధుడు పడుకున్న టైంలో కిటికీలు తీసి పడుకున్న సమయంలో ప్రియులారా సెయింట్ నికోలస్ ఒక మారువేషం వేసుకొని ప్రియులారా తన సంచిలో మీరు అనుకుంటున్నట్టు చాక్లెట్లు బిస్కెట్లు ఏం లేవో, తన సంచిలో డబ్బు ఉంది. తన సంచిలో ఎప్పుడైతే డబ్బు ఉందో ప్రియులారా ఒక నగలు రకరకాల బంగారం లాంటి మెయిన్ డబ్బు పెట్టుకున్నాం అన్నమాట డాల్గా. ఆ కట్టను ఎప్పుడైతే కనుక ప్రియులారా మొదటి కూతురికి పెద్ద కూతురి వివాహం చేయాలని ఆశపడుతున్న సమయంలో, మొదటి కూతురిని బానిసగా అమ్మేద్దాలని చూస్తున్న సమయంలో మొదటి కూతురి వివాహం నిమిత్తం ప్రియులారా మారువేషం వేసుకుని అర్ధరాత్రి సమయంలో సెయింట్ నికోలస్ ఆ కిటికీలోంచి డబ్బు కట్టాలు ఇసిరేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఉదయాన్నే పేదవాళ్ళు లేచాడో చూసుకున్నాడు, ఏంటి ఈ డబ్బు, ఆశ్చర్యపడిపోయాడు. వెంటనే ప్రియులారా ఆ దేవుడే నాకు పంపించాడని సంతోషించి మొదటి కూతురికి ఘనంగా వివాహం జరిగించాడు. సరే అయిపోయింది. తర్వాత రెండో కూతురికి కూడా చేయాలని ఆలోచన చేస్తున్న సమయంలో ప్రియులారా మరలా ఆ కూతురిని కూడా బానిసగా అమ్మేద్దనుకున్న సమయంలో ఈ విషయం కూడా సెయింట్ నికోలస్కి తెలిసి రెండో కూతురు కూడా చేద్దామనుకున్న సమయంలో మళ్ళా సెయింట్ నికోలస్ అదే ప్రాంతంలో, అదే ఇంటిలో, అదే చీకటి సమయంలో కిటికీలో డబ్బు విసిరేశారు. వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఉదయం లేసారు, చూసిన వెంటనే ఇప్పుడు ఆలోచన కలిగింది, ఏంటి నా మొదటి కూతురికి డబ్బు వేసింది ఎవరు, మళ్ళీ ఇప్పుడు రెండో కూతురికి కూడా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. సరే ఆలోచన చేశాడు, ఎక్కడ మైండ్ అంతా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆ వృద్ధుడికి, ఎవరు ఇస్తున్నారు, ఏ దేవుడు ఇస్తున్నారు, నాకు ఆ దేవుడు తెలియాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు సమయం ప్రియులారా ఆలోచిస్తున్న సమయంలో ఎలాగైతే ఆలోచనతో అనుమానంతో ఆ డబ్బుతోటి రెండో కూతురి వివాహం జరిగించారు. ఇక మూడో కూతురు కూడా ఈసారి బాగా ఈసారి బాగా ఏం చేశారంటే పబ్లిసిటీ గట్టిగా చేశారు. మూడో కూతురిని బానిసగా అమ్మేస్తున్నాను అనుకున్న సమయంలో ఆ పబ్లిసిటీ చూసి ఆ రోజు ఆ వృద్ధుడు చేసినటువంటి తెలివైన పని ఏంటో తెలుసా, ఎవరు ఎక్కడ నుండి సేమ్ ఏ కిటికీ నుంచి వస్తుంది అదే కిటికీల నుంచి వస్తుంది, అదే ప్లేస్లో పడుతుంది, వాళ్ళని ఎవరో పట్టుకుందామని చెప్పి ఆ కిటికీలు అలా తెరిచి ప్రియులారా ఆ కిటికీ పక్కన కాపలా కాశాడండి. ఏ చెయ్యి బయటకు వస్తుందో, ఏ డబ్బు ఇస్తున్నారు వెంటనే పట్టుకుందారని చెప్పి కాపలా కాశాడు. ఎన్నో రాత్రులు ప్రయాసపడ్డాడు, ఎవరు రావట్లేదు. ఎన్నో రాత్రులు మెలకుగా ఉన్నాడు ఆ వృద్ధుడు, ఎవరు రావట్లేదు ప్రియులారా. ఒక రోజున జస్ట్ ఒక చెయ్య అలా వెళ్ళి డబ్బు అలా విసిరేస్తున్న సమయంలో వెంటనే వృద్ధుడు అలా చేసి చైన్ గట్టిగా ఇలా పట్టుకున్నాడు. సెయింట్ నికోలస్ అరుస్తున్నాడు. వెంటనే ఎప్పుడైతే పట్టుకున్నారో వెనకాల డోర్ తీసి పిల్లలు వెళ్ళారు. చూస్తే ప్రియులారా అతను ఎవరు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరు నువ్వు, ఆ వృద్ధుడు అడిగారు, ఎవరు నువ్వు, హూ ఆర్ యూ, మాకెందుకు హెల్ప్ చేస్తున్నావు, నువ్వు మా డబ్బు ఎందుకు ఇస్తున్నావు, నీకు మాకున్న సంబంధం ఏంటి, నువ్వెవరో చెప్తావా చెప్పని చెప్పి గట్టిగా ఫోర్స్ చేశారు. ప్రేమతో వేడుకున్నాడు, జాలిపడ్డాడు, ఏడ్చాడు, ఎవరు నువ్వు మాకెందుకు సహాయం చేస్తున్నావు, నా కూతురికి వివాహం చేయాలంటే పరిస్థితులు నేను అమ్మాయిని తరపున్న బానిసత్వంలో నువ్వెందుకు మాకు హెల్ప్ చేస్తున్నావు అని చెప్తే ప్రియులారా ఆ సెయింట్ నికోలస్ వెంటనే ఏడ్చి చెప్పాడు, నా జీవిత చరిత్ర మొత్తం నీకు చెప్తాను, కాకపోతే వన్ కండిషన్, ఈ విషయాన్ని నువ్వు ఎవరికి చెప్పకూడదని చెప్పి నాతో మాటిప్పు అని చెప్పి ఆయనకి నా వృద్ధుడు ఇతను మాటిచ్చుకున్నారు. ఎప్పుడైతే ప్రియులు ఇచ్చుకున్నారో వెంటనే సెయింట్ నికోలస్ తన తండ్రి ఎవరో, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో వెంటనే సెయింట్ నికోలస్ చెప్పగానే వెంటనే చాలా సంతోషించాడు. బైబిల్లోంచి వాక్యం తీసుకుని చెప్పగానే ప్రియులారా రెండు కుమార్తెలు కావాల్సిన డబ్బును కూడా ఇచ్చేసిన వెంటనే ఆ వృద్ధుడు తను చేస్తున్న మంచి పనిని ఎలాగేసరి తనకి ఏదో చేయాలనుకున్నాడు, కానీ ఆ మనసులో ఉన్నవంటి ఆ విషయాన్ని దాచుకోలేకపోతున్నాడు ప్రియులారా, వెంటనే సెయింట్ నికోలస్ వెళ్ళిపోయిన తర్వాత చాలా ఆ ప్రాంతంలో పత్రస్పట్లో డబ్బును చక్క పంచుతున్నాడు ప్రియులారా. వెంటనే ఈ వృద్ధుడు ఏం చేయాలో తెలియక తన వృద్ధాప్యం దగ్గర పడుతుంది, మరణించే సమయం వస్తుంది. ఎలాగైనా సరే ఈ విషయాన్ని బయటపెట్టాలి, ఎందుకంటే కనుక ఎలాంటి వ్యక్తి గురించి చెప్పకపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతాను, నేను మాట ఇచ్చాను, ఎలాగైనా సరే ఇతను ఎవరో ఈ పత్రాస్పట్నం తెలియాలి, ఈ లూసియా దేశాలందరికీ తెలియాలి ఇతను ఎవరు అని చెప్పి వెంటనే ప్రియులారా ఆ వృద్ధాప్యంలో ఆ వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పేశారు, మీరు పలానా చోటలో బిషప్గా వర్క్ చేస్తున్నారు చూసావా, ఆ సెయింట్ నికోలసే ఈ పత్రాస్పట్నంలో వీళ్ళ పేదరికాన్ని లేకుండా చేస్తూ రహస్యంగా దానం ఇస్తున్నారని ఎప్పుడైతే చెప్పారో ఆ పట్టణంలో అందరూ ఆ సెయింట్ నికోలస్ని తెలుసుకొని తన దగ్గరికి వెళ్ళిపోయారు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నప్పుడు మాకు ఎందుకు చెప్పలేదు అంటే వాక్యం చూసి చెప్పారు ప్రియులారా. ఎప్పుడైతే ఇలా చెప్పారో అతను కూడా చాలా బాధపడ్డాడు, అయ్యో నేను ఎవరికి కనబడదనుకున్నాను కానీ కనబడిపోయానని చెప్పేసి అలాగ ప్రియులారా ఆ సెయింట్ నికోలస్ ఆ లూసియా దేశంలోని ఆ పత్రస్ పట్టణంలో గొప్ప పాపులర్ అయిపోయారు. బిషప్గా ఉంటూ ప్రియులారా ఇంచుమించు క్రీస్తు శకం 343లో జాతకు రాసుకోవాలండి. క్రీస్తు శకం 343లో సెయింట్ నికోలస్ మరణించాడు. జాగ్రత్తగా వినాలి, ఇప్పుడు నేను పాయింట్లోకి వస్తాను వినండి. 343లో సెయింట్ నికోలస్ మరణించాడు. క్రీస్తు శకం చరిత్రలండి ఇది
పిచ్చి పిచ్చి పెట్టకథలు కాదండి, ఆలోచన చేయాలి. చరిత్ర ఇది. 343లో మరణించాడు సెయింట్ నికోలస్. మరణించే సమయంలో అప్పటికల్లా ఏమైందో తెలుసా ప్రియులారా? క్రీస్తు శక 343లో అతను ఎప్పుడు మరణించాడు అనుకోండి? డిసెంబర్ 6వ తేదీన మరణించాడు. ఇది కూడా రాసుకోవాలి. డిసెంబర్ 6న తను మరణించడం జరిగింది. బిషప్గా ఉంటూ చనిపోయాడు. అప్పటికే మరణించే టైంలో అతను గొప్ప లూసియా దేశంలోనే గొప్ప వ్యక్తిగా, గొప్ప ధర్మం చేసే వ్యక్తిగా అందరికీ పబ్లిసిటీ అయిపోయాడు. 43లోనే తను చనిపోవడం జరిగింది. చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైతే కనుక అలా చేశారో ఏమైందో తెలుసా ప్రియులారా? 43 చనిపోయారు. చనిపోయిన తర్వాత డిసెంబర్ 6వ తారీఖున తన మరణదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ లూసియా దేశంలో అప్పటి నుంచి అంటే 343 నుంచి ప్రియులారా డిసెంబర్ 6వ తేదీన లూసియా దేశంలో పత్రాస్పట్టం వచ్చిందండి. ఈ సెయింట్ నికోలస్ మరణదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ డిసెంబర్ 6న గొప్ప సెలబ్రేటింగ్ చేసుకునేవాళ్ళండి. గొడవల పైకి ఎగరేయడం, సెయింట్ నికోలస్ విగ్రహాలు పెట్టేయడం, సెయింట్ నికోలస్ యొక్క గొప్పతనాల గురించి ప్రచారం చేయడం. ఒక లూసియా దేశంలోనే కాదు, ఒక జెరూసలేం, ఒక ఇజ్రాయెల్, ఒక అమెరికా, ఒక లండన్, అనేక దేశాల్లో ప్రియులారా ఎలాంటి వ్యక్తి ఎక్కడ లేడు అని చెప్పి పాపులర్ అయిపోయాడు సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్ జన్మదినం కంటే తను మరణించినప్పుడు ప్రియులారా డిసెంబర్ 6వ తారీఖున గొప్ప సెలబ్రేటింగ్ చేసేసుకునేవాళ్ళండి. కేకులు కట్ చేసుకునేవాళ్ళు, ఉత్సాహంగా డాన్సులు చేసేవాళ్ళు, దాన ధర్మాలు ఆ రోజున పేదవారికి ఆహారం పంచిపెట్టేవాళ్ళు. లూసియా దేశంలో లూసియా ఒక పట్టణం నుంచి దేశాలకి పాపులర్ అయిపోయాడు సెయింట్ నికోలస్. ఎప్పుడైతే సెయింట్ నికోలస్ ఇలా పాపులర్ అయిపోయారో ప్రియులారా డిసెంబర్ 6వ తారీఖున సెలబ్రేట్ చేస్తూ అక్కడ నుంచి రన్ అయిందండి. కంటిన్యూషన్ 6వ తారీఖున అలా వచ్చింది. ఇంచుమించు శతాబ్దాలు దాటుతున్నాయి. 500, 600, 800, 900, 1000 అప్పటికి సెలబ్రేషన్ జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూ ఉన్నప్పుడు ఆ సెయింట్ నికోలస్ ప్రియులారా ప్రపంచవ్యాప్తంగా ఒక అలెగ్జాండర్ అలా పాపులర్ అయిపోయారు ప్రియులారా. ఏ విధంగా ఆ సెయింట్ నికోలస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిపోతే ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా చెప్పేసేవాడు ఆయన గురించి. అబ్బో ఆయన అమ్మో అని చెప్పేసేవాళ్ళు. ఏంటి జరిగింది కాకుండా ఒక పెట్టగది యాడ్ చేసేవాళ్ళు, అందులో యాడ్ చేసి ప్రియులారా అలా ఆ పాపులారిటీ ఏమైపోయిందంటే ప్రియులారా సెయింట్ నికోలస్ డిసెంబర్ 6వ తారీఖున అంతా సెలబ్రేషన్ గట్ట ఏమైందంటే కనుక ఆ గజ్జి కాస్త డిసెంబర్ 25వ తారీఖున పెట్టేశారు. జాగ్రత్త వినాలి మీరు. డిసెంబర్ 25వ తారీఖున ఏ యేసుక్రీస్తు జన్మదినం అయితే ప్రజలందరూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు, ఏ క్రీస్తు ప్రేమనైతే కనుక సెయింట్ నికోలస్ చూపించాడో అదే డిసెంబర్ 25వ తారీఖున కూడా మన సెయింట్ నికోలస్ గుర్తు పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి స్టార్ట్ చేశారండి. జాగ్రత్త వినాలి మీరు. ఆ డిసెంబర్ 25వ తారీఖు నుండి స్టార్ట్ అయింది. ఎక్కడ? లూసియా దేశంలో ఒక శాస్త్రవేత్తలు, ఒక బిషప్లు ప్లానింగ్ ప్రపంచంలో 280 పైగా దేశాలు ఉన్నప్పటికీ ప్రియులారా అన్ని దేశాలు దాటుకుంటూ మన ఇండియా కూడా వచ్చేసిందండి. డిసెంబర్ 25 క్రిస్మస్ తాత స్టేజ్ మీద పిల్లలతో డాన్స్లా ఏం చేశాడు? ఆయన ధర్మాన్ని చేశాడు. దేని బట్టి చేశాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను బట్టి చేశాడు. ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా అజ్ఞానంలో మునిగిపోయి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించకుండా క్రిస్మస్ తాత పక్కన ఫోటోలు దిగడాలు, అమ్మాయిలు క్రిస్మస్ తాత తోటి పిల్లలు భయంకరంగా డాన్సులు చేయడాలు మొన్న చూశానండి టీవీ 5లో మీడియాలో. క్రిస్మస్ తాత అంటే ఏంటో కూడా తెలియకుండా చరిత్ర ఆలోచించినటువంటి ప్రపంచ మేధావులు ఏం జరుగుతుంది ఈ క్రైస్తవ్యం? సరే ఓకే చేశారు, ధర్మాలు చేశారు, ఎందుకు పొట్ట పెట్టడం? ఎందుకు ఆ బహిరంగంగా క్రిస్మస్ తాతకు పొట్టుందా? సరే అయిపోయింది. మరి సెయింట్ నికోలస్ అనే ఆ పేరుని నువ్వెందుకు శాంతా క్లాస్గా చేయడం? మార్చేశారు ప్రియులారా. క్రైస్తవ్యం ఒక్కొక్కరికి నచ్చినట్టుగా మేధావులుగా పిలువబడుతున్న వాళ్ళు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా ప్రియులారా? మస్ అంటే ప్రియులారా ఒక గ్రీక్ పదంలో ఆరాధన. క్రిస్మస్ అంటే పండుగ కాదు, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే కనుక మనం సంతోషం చేసుకోవడం కాదు, ఇంకా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఇంకా వాళ్ళ కోసం పుట్టాడు అని తెలియనటువంటి ప్రపంచ జనాలు ఎంతోమంది ఉన్నారు. ఆ జన్మ రహస్యం తెలియచేయడమే క్రిస్మస్. సంతోషాలు సంబరాలతో క్రిస్మస్ తాతని ఈరోజు యావస్థ క్రైస్తవ ప్రపంచంలో ప్రతి ఒక్కరు, కొన్ని మన భారతదేశమే కాదనుకుంటే మేధావులను పడినటువంటి అమెరికన్స్, మేధావులను పడినటువంటి లండన్ ప్రజలు ఎందుకండి సెయింట్ నికోలస్ని డిసెంబర్ 25ని పెట్టేసి వెచ్చలవిడిగా అర్థం లేకుండా
క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దేవుడు సమాధానికే కర్త కానీ అల్లరికి కర్త కాదని బైబిల్ చెబుతుంటే క్రిస్మస్ తాతని స్టేజ్ ఎక్కించి జోకులు చేస్తారా? క్రిస్మస్ తాతని ప్రియులారా ఎంత భయంకరంగా క్రైస్తవం తగలడిపోయిందో చూసారా? ఎంత భయంకరంగా మారిపోయింది. దీని గురించి ఆలోచన చేయాలి మనం. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? స్వతంత్రులుగా చేస్తుంది. ఇప్పుడు మనం చాక్లెట్ పంచుతున్నామే, అవి చాక్లెట్ కాదు, డబ్బు కట్టలు. ఇప్పుడు మనం ఇలా పెడుతున్నామే రకరకాల గెటప్, ఎవ్వరు చెప్పలేదు ఆ గెటప్ రైట్ అని చెప్పి. ఇప్పుడు మనం పెడుతున్నామే పొట్ట, తప్పు తప్పు, పొట్ట లేదు. టోపీలు, ఒక జోకర్ పుట్టా, ఇతను ఒక జోకర్ పుట్టాడా లేకపోతే క్రిస్మస్ తాత? నాకు అర్థం కావట్లా, నేను కనిపెట్టలేకపోతున్నా ప్రియులారా. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, క్రిస్మస్ తాత గురించి మనం ఏదో చెప్పుకోవడం అనుకో, లేకపోతే నేను ఏదో జ్ఞానాన్ని నిరూపించుకోవడానికో కాదు. క్రైస్తవ్యం సత్యం తెలుసుకోవాలి. యంగ్ ట్రూ గాస్పల్ టీం ముఖ్య ఉద్దేశం కూడా అదే. మనుషులకి సత్యాన్ని నేర్పించాలి. యావత్ ప్రపంచానికి ఎప్పుడు ఎందుకో తెలుసు, ఈ వీడియో ఇప్పుడే చెప్తున్నాను, ఈ వీడియో ప్రతి ఒక్కరికి చూపించండి. క్రిస్మస్ తాత ఎవరో నేర్పించండి. ఒక అల్లరి వ్యక్తిగా ఒక జోకర్ పుట్టాడుగా క్రిస్మస్ తాతని దయచేసి చూపించకండి. తాత కాదు సెయింట్ నికోలస్, శాంతాక్లాస్ కాదు. చిరంజీవి అసలు పేరు కొనిజాల శివశంకర్ వరప్రసాద్ అయితే జనాలు పెట్టుకున్న పేరు చిరంజీవి. సెయింట్ నికోలస్ అనే నిజమైన పేరైతే కనుక ప్రజలు మనం పెట్టుకున్న పేరు శాంతాక్లాస్. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నేటి క్రైస్తవ్యం వెళ్ళిపోయిందో చూడండి. ఎవరికి నచ్చిన పేరు, ఎవరికి నచ్చిన బోధ, ఎంత గుండె రగిలిపోయిందో తెలుసా ప్రియులరా? ఆ మీడియాలో కానీ మన క్రైస్తవంలో కానీ ఆ తాత గురించి నేర్పిస్తున్నప్పుడు, ఆ చూసినప్పుడు, ఆ చరిత్ర మనం తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? అసలు డిసెంబర్ క్రీస్తు పుట్టికి దీనికి సంబంధం ఏంటి? అసలు క్రీస్తు పుట్టికి కానీ క్రిస్మస్ తాత దీనికి ఏమైనా పొందనుందా? నో, లేదు. క్రిస్మస్ తాత అంటే సెయింట్ నికోలస్ని గుర్తు చేసుకున్నప్పుడు నువ్వేం గుర్తు తెచ్చుకోవాలి తెలుసా? నేను ధర్మం చేయాలి, నా ఆస్తిని పేదవాళ్ళకి ఇవ్వాలి, చచ్చిపోయాక మిగిలినది మట్టే, ఏది తీసుకెళ్ళాను కాబట్టి ధర్మం, అది గుర్తు తెచ్చుకోవాలి తప్ప ప్రియులారా, ఇంతవరకు మీకు ఏదో తెలియక చేశారు. దయచేసి మిమ్మల్ని ఏదో నేను వేరేలాగా ఆలోచించట్లేదు, తెలియక చేశారు కాబట్టి ఇప్పుడు సత్యం తెలిసింది కాబట్టి సత్యం తెలుసుకోండి. సత్యం తెలుసుకున్న తర్వాత నాకు తెలిసిపోయి కూడా నేను అలా నడుస్తానంటే కనుక నీకు క్షమాపణ లేదు. తెలియక తప్పు చేస్తే దేవుడు ఎంతవరకు మిమ్మల్ని క్షమిస్తాడు, కానీ తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమించాడు. ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది అయితే కనుక సేవకులు ఉన్నారు, ఏలూరు కానివ్వండి, మన పశ్చిమ గోదావరి జిల్లా కానివ్వండి, ఒక ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మన ఇండియా మొత్తానికి వెళ్ళాలండి ఈ మెసేజ్. ఒకవేళ మీరు చెప్పింది రాంగ్ అంటే కనుక నేను రెడీ. నా దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి, చాలా చరిత్రలు ఉన్నాయి ఆయన గురించి. నీ ముందు పెట్టడానికి జిరాక్స్తో సహా నేను రెడీ. ఎందుకో తెలుసా? ఏదో కోపంతో నేను జ్ఞానాన్ని కాదు, దయచేసి క్రీస్తు యొక్క క్రిస్మస్ అని పిచ్చి పిచ్చిగా వేరే వాళ్ళని తీసుకొచ్చి పాడు చేయకండి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు జన్మం గురించి అనేక మంది తెలియని వారికి తెలియచేయడమే క్రిస్మస్. ఇంకా తర్వాత ఎస్టేట్లో తర్వాత మెసేజ్లో క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చింది, చాలా జాగ్రత్తమైనది. క్రిస్మస్ ట్రీ ఎలా వచ్చింది, డిసెంబర్ 25వ తారీఖునే నా క్రిస్మస్. ఇలాంటి విషయాలు నేను తెలియచేస్తాను. ఇవన్నీ ఎందుకో తెలుసా ప్రియులారా? మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడం కోసమే తప్ప, అజ్ఞానం ఉన్నవంటి నేటి క్రైస్తవ సమాజానికి సత్యం నేర్పించడానికే తప్ప మనం జ్ఞానంలోని కాదండి. ప్రజలు సత్యాన్ని తెలుసుకోవాలి. ఒకవేళ కనుక ఈ సత్యాన్ని చెబుతూ ఎవరైనా వక్రీకరిస్తే చేస్తే కనుక నేను మాత్రం ఖచ్చితంగా సత్యం కోసం నిలబడడానికి రెడీగా ఉన్నాను. సత్యాన్ని తెలుసుకోండి, ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. అలా అయిందండి. డిసెంబర్ 6 ఎక్కడ, డిసెంబర్ 25 ఎక్కడ? ఎంత అమాయక పరిస్థితిలో ఉన్నారు. ఎవరైనా ఆలోచించారా? అరే మనం ఏదో చేస్తున్నాము, ఈ సెలబ్రేషన్ చేస్తున్నాం, ఎవరైనా ఇదేంటి? పిల్లరా, సామెతలు అంటాడో జ్ఞానము ఘోషించుచున్నది. బాబా ఎంత వండర్ఫుల్ చూడండి. సంత వీధుల్లో కేక వేయించున్నది జ్ఞానము. తెలుసుకోండి అని సొలొమోను ఎందుకు చెప్పాడో తెలుసా? జ్ఞానం ఎవరికి లేదండి, తెలుసుకోవట్లేదు. నీకు తెలిసిందే జ్ఞానం, నాకు వచ్చిందే శాస్త్రం, నేను చెప్పిందే రైట్, మాట్లాడకండి ఎవరో అనే ప్రపంచంలో అనేక మంది అలా తయారండి క్రైస్తవంలో. వీళ్ళరా, నేను ఇదంతా ఏదో ఎవరితోని బాధపరచడానికో లేకపోతే ఎదటోళ్ళకి క్రైస్తవ్యాన్ని ఇది చేయడానికో కాదు. దయచేసి సత్యాన్ని నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ, క్రిస్మస్లో క్రిస్మస్ తాత అంటే ఏంటో తెలుసుకోండి. సెయింట్ నికోలస్ యొక్క నిజ జీవిత చరిత్రను తెలుసుకోండి.
ప్రియులారా, అతను చేసిన కార్యాలేంటో తెలుసుకోండి. దయచేసి డిసెంబర్ 25వ తారీఖున ఒకవేళ తను నువ్వు జ్ఞాపకం చేసుకుంటే డిసెంబర్ 25వ తారీఖున పేదలకు ఏదైనా పంచు, తప్పులేదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయం చేయి, ఏదైనా హెల్ప్ చేయి. కానీ ఎందుకు క్రిస్మస్ తాతని భయంకరంగా స్టేజ్ మీద తీసుకొచ్చేసి క్రైస్తవ్యాన్ని ఫస్ట్ పట్టేస్తున్నారు? ఆలోచన చేయండి. అదే నా బాధ, అదే నా ఆవేదన, అదే నాకు ఇది. ఈ విషయాన్ని మీరు అందరూ అర్థం చేసుకొని ఇంకా ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుందాం. ఇంతవరకు ఈ వీడియో చూసిన మీరు అందరూ దయచేసి మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు తెలియచేయండి, మాకు కాల్ చేయండి. మా టీం అంతా ఎవిడెన్సెస్తో సహా ప్రేమతో చెప్తున్నానండి. తప్పుగా అపార్థం చేసుకోకండి, క్రిస్మస్ని నాశనం చేయకండి, జాగ్రత్తగా పాటించండి. ఈ సత్యం మిమ్మల్ని, ఈ వాక్యం సర్వసత్యంలోకి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.